నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. గత 2 రోజుల క్రితం వడగండ్ల వాన, ఈదురు గాలులకు నిజాంపేట మండల వ్యాప్తంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను బుధవారం స్థానిక మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పరిశీలించి పరామర్శించారు. ఈ మేరకు నందిగామ, బుచ్చరాజపల్లి, జెడ్ చెరువు తండ, నిజాంపేట గ్రామాలలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాంపేట మండలంలోని వడగండ్ల వాన, ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రైతుల పంట పొలాలను సందర్శించారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులతో సేకరించి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు నివేదిక అందింపజేస్తామని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని, ఇది రైతు ప్రభుత్వమని, రైతుల కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం అనునిత్యం శ్రమిస్తున్నారని, రైతులకు భరోసా కల్పిస్తూ నష్టపోయిన రైతుల నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఆదివారం విద్యాదా ఖాతంలో మృతి చెందిన బొక్కొల్ట్ల బాలమల్లు కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. రామాయణపేట్ అదేవిధంగా నిజాంపేట్ మండల్లో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం. మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వారందరికి కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా బాధపడొద్దు, అందరు కూడా ధైర్యంగా ఉండాలా. అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం, ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి, సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు ఆ విధంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం, పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. సాయంత్రం పడిన అకాల వర్షాలతోటి మరి గాలి, దుమారం మరియు అలాగే వడగళ్లతోటి నిజాంపేట్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వడగళ్ళు పడి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి చేను మరియు అలాగే మొక్కజొన్నలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయినాయి. మరి వెంటనే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులను, అలాగే పంట నష్టం రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండు. ఖచ్చితంగా మరి పూర్తిగా సర్వే చేసి ఎవరెవరి పంటలు ఎంత శాతం నష్టం జరిగిందో అవన్నిటిని కూడా నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తే ఖచ్చితంగా ఆయా రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను మరియు ఎమ్మెల్యేల గారు కూడా వెంటనే ఆయా పంట పొలాలను మరి సందర్శించి రైతులకు బాసటగా నిలవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మెదక్ యువ నాయకులు మరి మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్రావు గారు నిజాంపేట్ మండలంలో మరి బుచ్చరాజపల్లి, జెడ్ చెరువు తాండా, మిగతా నిజాంపేట్ ఇవన్నీ కూడా గ్రామాలను సందర్శించి ఈరోజు రైతులకు భరోసానిస్తూ పూర్తిగా అందరు నష్టపోయిన రైతులందరూ ధైర్యంగా ఉండండి, ఏం అధైర్యపడొద్దు, మీరు ప్రభుత్వం రైతు ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రభుత్వాన్ని మరి మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీకు మేమందరం బాసటగా ఉంటాం. ఖచ్చితంగా మీకు నష్టపరిహారం, పంట నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇప్పించే విధంగా కృషి చేస్తానని ఇక్కడ నుండే పంట పొలాల నుండే కలెక్టర్ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా మాట్లాడి వారికి పూర్తిగా మరి పంట రైతులకు పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకొని రండి, ముఖ్యమంత్రి గారితో, వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతుకు కూడా మరి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పడం జరిగింది.